ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా అన్ని శాఖలు తమ నుండి సేవలు పొందని లబ్ధిదారులను సంప్రదించి సర్వే జరుగు సమయంలో సంతృప్తికరమైన అభిప్రాయాలు తెలియజేయడంలో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ స్మార్ట్ సిటీ మీటింగ్ హాల్లో జరిగిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా జరిగిన వర్క్షాప్ కు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ట్రైనింగ్ కలెక్టర్ మనీషాతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా జిల్లాలో ఏకగవాక్ష విధానంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా పరిష్కరించడంలో జిల్లా అధికార యంత్రాంగం ముందుంటుందని ఆయన తెలిపారు. తాను కూడా ఎప్పుడూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరగబో సర్వేనందు సంబంధిత శాఖల నుంచి సేవ పొందిన లబ్ధిదారులు సానుకూల స్పందన తెలియజేయవలసిందిగా ఆయన కోరారు. తద్వారా ఈ సంవత్సరం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన రాష్ట్రం మొదటి స్థానం పొందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సిహెచ్ గణపతి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్వే గూర్చిన వివరాలు ఆయా శాఖల నోడల్ అధికారులకు మరియు వివిధ శాఖల నుండి ఏకగవాక్ష విధానం ద్వారా సేవలు పొందిన లబ్ధిదారులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం వినాయక చవితి వేడుకలను ప్రజలు పర్యావరణ హితంగా జరుపుకోవాలని అవగాహన కల్పిస్తూ కాకినాడ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సమావేశంలో ఏపీఐఐసి జనరల్ మేనేజర్ ఏ రమణారెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణమూర్తి, గ్రౌండ్ వాటర్ డిడి రాధాకృష్ణ, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, ఇతర శాఖల అధికారులు, పరిశ్రమల శాఖ సిబ్బంది, అరుణ్ సందీప్, రాజేష్ కుమార్, సురేష్ కుమార్ మరియు వివిధ అసోసియేషన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.